న్యూస్ అలర్ట్స్. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పుష్ప 2 నిర్మాత నవీన్ తో కలిసి సినీ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. ఇకపై ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని, సినీ అభిమానుల ఇళ్లపై దాడులు చేయవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పుష్ప 2 నిర్మాత రేవతి తన కుమారుడు శ్రీతేజ్ తండ్రి భాస్కర్ కు 50 లక్షల చెక్కును అందజేశారు. బాబు పరిస్థితి విషమంగా ఉందని, భగవంతుని దయతో ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తాను సినీ పరిశ్రమలో ఎక్కడికి వెళ్లనని వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని మంత్రి స్పష్టం చేశారు. ఎవరిపై దాడులు జరిగినా చట్టం వదిలిపెట్టదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. చాలా బాధగా ఉంది. ఎక్స్ప్రెస్ ఫీలింగ్స్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్ బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఫర్ రికవరీ అండ్ వీ వాంట్ టు సపోర్ట్ ద ఫ్యామిలీ. సో సహాయంగా చెక్ ట్విట్టర్లో పెట్టాను. చాలా తప్పుడు చర్యలు ఇవి. అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తన పని తాను చేసుకుంటుందని, ఎవరి మీదకి ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు చేసిన పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు ఉండరు, కోర్టులు ఉండరు, చట్టం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ ఏంది ఇది? నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను. నేను కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఖండిస్తున్నా. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ, హీరోల జోలికి, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ ఎవరు జోలికి పోవద్దు. వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నది నాకు. ఇలా చిత్రపూర్ గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ, పేద ఆర్టిస్టులకు, మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇవాళ పేదరికంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అంతకుముందు పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్. వాళ్ళు ఉంటుండ్రు. ఇప్పటికెళ్ళా 3 బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక 5 కోట్లు ఉంటుంది నానగ్రామ్. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన ల్యాండ్. అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, 1000 కోట్లు ఇవాళ ఆస్తులు ఇవాళ తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం. వాళ్ళని కాపాడుకుంటాం. ఆ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్లని, ఆ జూనియర్ ఆర్టిస్టుని, ఆ హీరోలని ఎవరు జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళీ వాళ్ళ చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దోపిడీ ముఠా చేయని కుంభకోణం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెన్కోకు విజయసాయి అనుబంధ సంస్థ బొగ్గు అమ్మిందని ఆరోపించారు. 4.5 లక్షల టన్నుల నాసిరకం బొగ్గును టన్ను 8,500 రూపాయలకు విక్రయించిందన్నారు. అధిక ధరకు కొని ప్రజలపై విద్యుత్ భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి వ్యయంకుడికి ఆదాయం కోసం ప్రజలపై ట్రూ ఆఫ్ ఛార్జీలు వేశారన్నారు. ట్రైడెంట్ నాలెడ్జ్ కంపెనీ నాసిరకం బొగ్గు సరఫరాపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని, దీనిపై సిఐడి, విజిలెన్స్ ఎందుకు చర్యలకు ఉపక్రమించట్లేదని ప్రశ్నించారు. విజయసాయి దొంగల ముఠాపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కుంభకోణాలపై చర్యలకు వివిధ శాఖల్లో సిబ్బంది కూడా సరిపోవట్లేదని వ్యాఖ్యానించారు. 108, 104 స్కామ్ పైన సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని సోమిరెడ్డి కోరారు. 14 రూపాయలకు కొన్నారు. దాని వాల్యూ ఎంత? మొత్తం మీద 700 నుంచి 1000 కోట్ల రూపాయలు, మోర్ దెన్ 700 crores లాస్. అవన్నీ కారణాలు చెప్పి కన్జ్యూమర్స్ మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జెస్, ఆ ఛార్జీలు, కోల్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి.
ఎవరి కోసం? అరవిందో వాళ్ళ విజయసాయిరెడ్డి వియ్యంకుడు ఆదాయం కోసం. ఇటువంటిది ఎప్పుడన్నా చూసామా అని చెప్పేసి అడుగుతా. ఎందుకు అంత దురాశ దేనికి అంట? ఒక ఓడరేవులు, SEZలు, అంబులెన్సులు, బ్యాడ్ కోల్ సప్లై, లో క్వాలిటీ కోల్ సప్లై అంత. అందుకే నేను ఈరోజు మా గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 7 months అవుతుంది. ఎందుకు యాక్షన్ తీసుకోరు? నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఒకటి, మొత్తం 2019-14 మధ్య ఎంత కోల్ కృష్ణపట్నం జెన్కోకి కొన్నారు? ఎంత ఇండియన్ కోల్ ఎంత ఇంపోర్ట్ చేసినారు? యూనిట్ కాస్ట్, యావరేజ్ జనరేషన్ కాస్ట్ ఎంత పడింది? లో జనరేషన్స్కి కారణాలేంటి? ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడింది? ఓవరాల్ ఎక్స్పెండిచర్ ఎంత వచ్చింది? ఎందుకు కోల్ రిజెక్ట్ చేయాల్సి వచ్చింది? ఆ బ్యాడ్ కోల్ రిజెక్ట్ చేశారు, దానివల్ల ఎంత పెనాల్టీ వేశారు? ఎంత తిరిగి రాబట్టారు? ఆ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ అరవిందోకి సంబంధించిన కంపెనీ దగ్గర ఎంత తిరిగి కలెక్ట్ చేశారు? మీరు చేసిన ఆ పూర్ క్వాలిటీ కోల్ సప్లై చేసిన దానికి మీరేమైనా యాక్షన్ తీసుకున్నారా? పెనాల్టీ ఏమైనా ఇంపోజ్ చేశారా? లాస్ ఆఫ్ అమౌంట్ డ్యూ టు రిసీవింగ్ ఎ లో క్వాలిటీ కోల్ పర్చేజ్ ఫ్రమ్ ట్రైడెంట్ అండ్ నాలెడ్జ్ వల్ల ఏమి క్రిమినల్ యాక్షన్ తీసుకున్నారు? ఎందుకు కేసు ఫైల్ చేయలేదు? మీ కరస్పాండెన్స్ ఏంటి? ఏమి రాశారు మీకు? వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారు? సరే, ఆ జగనన్న రాజ్యం పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ ఎందుకు యాక్షన్ తీసుకోవు? ఓ పక్కన ఈరోజు కాకినాడ పోర్టు ఇవన్నీ సెన్సేషనల్గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లను పరిశీలించారు. భవానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆలయ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. చూడండి సార్, ఇటు సార్ ఇవ్వ గారు సార్ ఒకసారి. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారితే సమావేశానికి హాజరైన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే చేశారంటూ మండిపడ్డారు.
ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో 1,56,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకెళ్తున్నారని అన్నారు. పేదవారికి అల్టిమేట్లీ పేదవాన్ని కాపాడుకుని వైద్య సేవలు అందించే బాధ్యత మా ప్రభుత్వానికి. వైద్య సేవలు అందించే సిబ్బంది, డాక్టర్లే కానీ, నర్సులే కానీ, ఫార్మసిస్ట్లే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అడిషనల్ బెడ్స్, దానికి అనుగుణంగా హాస్పిటల్ సర్వీసెస్ కూడా మనకు ఎక్కువ పెంచుకోవాలి. ఎక్విప్మెంటే కానీ, టెస్టింగ్సే కానీ, డయాగ్నోసిసే కానీ, డయాలిసిసే కానీ, డ్రగ్సే కానీ, సూపర్ స్పెషాలిటీ వరకు అన్నీ కూడా ఓ లెక్కలో, ఓ పద్ధతిలో కనీసం 85% సిబ్బంది ఉండాలి. అవసరం ఉన్న జాగాల ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ అవి మంజూరు చేస్తాం. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగి తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విపక్ష పార్టీలు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమపై సీఎం కక్షగట్టారని, అల్లు అర్జున్ ను టార్గెట్ చేసుకుని కేసుల్లో ఇరికించడం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ పనులు ఇవి కావని, అనవసర విషయాలు వదిలేసి రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చట్టం చేతుల్లో ఉందని ఇష్టం వచ్చినట్టుగా వినియోగించుకోవాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పడుతుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి వ్యవస్థ తీరు ఏమాత్రం కూడా భావ్యంగా లేదు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కూడబలుకొని అల్లు అర్జున్ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా భాషను ప్రయోగించి యావత్తు తెలుగు సినీ ఇండస్ట్రీస్నే అపఖ్యాతి పాలు చేసే విధంగా వారు అసెంబ్లీ వేదికగా ఈ రకంగా
మాట్లాడే మాత్రం భావ్యంగా లేదు. అసలు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చ అవసరమా అని చెప్పి కూడా ప్రజలు ఇవాళ మరి భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా తెలుగు ఇండస్ట్రీ ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రఖ్యాతిగాంచి ఇవాళ తెలుగు ఇండస్ట్రీ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో ఇటీవల చూసాం. RRR ఏ రకంగా బ్లాక్ బస్టర్, మరి వేల కోట్లు ఇవాళ మరి ఆ రకంగా వసూలు కావడమే కాకుండా అందులోని ఆస్కర్ అవార్డు ఏదైతే నాటు నాటు పాటకు మరి లభించిందో తెలుగు ప్రజలందరూ కూడా గర్విస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఇవాళ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే విధంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటే లేదా వాళ్ళు పన్నులు కడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నీరు గార్చే విధంగా వివరించారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అందరం కూడా తీవ్రంగా ఖండించాం. ఆ మహిళ చనిపోవడం కూడా చాలా బాధాకరమైన విచారణ కూడా వ్యక్తం చేశాం. ఇవాళ ఎవరైతే ఆసుపత్రిలో అబ్బాయి శ్రీతేజ్ ఉన్నారో త్వరగా కోలుకోవాలి. ప్రభుత్వంతో పాటు అల్లు అర్జున్ కూడా వారికి అన్ని విధాలు కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పితే ఆ రకంగా మరి విద్వేషపూరితంగా కక్ష కట్టినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానివ్వండి, అల్లు అర్జున్ పట్ల వివరించడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ యొక్క మరి విధంగా కక్షపూరితంగా వివరిస్తున్నాడో మరి ప్రజలు ఇవాళ నిజంగా 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కుతున్నటువంటి ఖ్యాతిని ఈ రకంగా అపఖ్యాతి పాలు చేసే విధంగా వివరించే ఈ మాత్రం భావ్యం కాదు, సమంజసం కాదని. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల తీరును అందరూ కూడా ఖండించాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, రేవంత్ రెడ్డి గారు మజ్లిస్ పార్టీ కుట్రపూరితంగానే ఈ అసెంబ్లీ వేదికగా మరి అల్లు అర్జున్ పట్ల కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ వారిని అపఖ్యాతి చేయడానికే వేదిక ఉపయోగించుకున్నారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారుల వేద మంత్రాల ద్వారా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఇటీవలే అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తన బృందంతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయంలో జరిగిన తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పోతురాజులు శివసత్తులతో కలిసి ఫోటోలు దిగారు. కాగా సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలోని కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన జరిగింది. కుమ్మరిగూడ ముత్యాలమ్మ బోనాల పండుగలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముత్యాలమ్మ అంటే చాలా మహిమగల్ల అమ్మ. ఆ అమ్మ దయ వల్ల మన తెలంగాణ రాష్ట్రం అంతా బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చాలా పాత ఊరు, చాలా ప్రసిద్ధమైనటువంటి బోనాలు, మహిమగల్ల అమ్మ, చరిత్రగల్ల అమ్మ. ఆ అమ్మను దర్శించుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి కుమ్మరిగూడ వాస్తవ్యులందరూ కూడా బాగుండాలని, ఈ టెంపుల్ ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పి కమిటీ సభ్యులందరూ బాగుండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై విజయవాడ దుర్గమ్మవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో అమ్మవారి ఆలయానికి విచ్చేసిన తెలంగాణ మంత్రి సీతక్క దుర్గగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క ఆలయ అధికారులు మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మంత్రి సీతక్కకు వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది గంగశెట్టి అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఉన్న లగచర్ల ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ పేరుతో లంకలా మార్చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారనే ఆ గిరిజన రైతులు తిరగబడ్డారని పేర్కొన్నారు. కానీ అధికారులపై దాడి చేయడం వారి అభిమతం కాదని, భూసేకరణను అడ్డుకోవాలని మాత్రమే వారు అలా చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు అప్పులు, పెట్టుబడులపై ఏమాత్రం అవగాహన లేదని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందో లేదో సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 29 రాష్ట్రాలు, 6-7 కేంద్రపాలిత ప్రాంతాలు. మన ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? 29 36 36లో 30 రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఇది వాస్తవం కాదా? చూస్తారా? వస్తారా? చూపెడతాము, అర్థం చేసుకుంటారా? అంతేకాదు ఈ రాష్ట్ర సంపద ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? సుమారు 4 లక్షల కోట్లు ఉంటే ఇలా 14 లక్షల పైసలు చెంది 3.5 రెట్లు పెరిగింది. ఏ రాష్ట్రంలోనైనా పెరిగిందా? ఏ దేశంలోనైనా పెరిగిందా 10 సంవత్సరాల్లో ఇంత ఎత్తున? రాష్ట్ర సంపదకు, అప్పులకు ఎలా ఉందో తెలుసా మీకు? ఈ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. రాష్ట్రం యొక్క అప్పులు 27% అయితే సంపద 100 రూపాయలు అయితే అప్పులు 27. మీకేమైనా తెలివితేటలు ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే దేశం యొక్క అప్పులు, సంపద ఎంతో తెలుసా మీకు? దేశం 100 రూపాయలు సంపాదిస్తే 87,000 రూపాయలు అప్పుల్లో ఉంది. ప్రపంచంలో అమెరికా, జపాన్, చైనా అంటే మనకు డీటెయిల్స్ ఎక్కువ రావు. అమెరికా ఎంతో తెలుసా? 29 ట్రిలియన్ల ఆదాయం ఉంటే, సంపద ఉంటే సంవత్సరానికి 47 ట్రిలియన్లు అంటే దాదాపు ఆదాయానికి డబుల్ అప్పులున్నాయి. అట్లాగే జపాన్ 100కు 150 అంటే అప్పులు తీసుకోమన్నట్టు. కానీ ఇంగిత జ్ఞానం ఉన్న ఎవరికి కూడా ఆధునిక ప్రపంచంలో లేకుంటే మన నిజ జీవితంలో లోన్, అప్పు ఇస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. Why we borrow? To produce more, to create more employment. In the process, you service the debt. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే. ఎలక్షన్ల ముందు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాట్లాడే మాటలు అప్పులు ఉన్నాయి కాబట్టి మేము చేస్తలేమా? ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఏదున్నా అప్పులు ఏమున్నా అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాం. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా లేదు దేశంలో. అదే కాకుండా సగటు ఆదాయం ఏ ప్రాంతానికైనా ప్రపంచంలో కానీ, ఏ దేశం కానీ, లేకుంటే మన దేశంలో 3.5 రెట్లు పెరిగిందా? చూపెడతారా? ఎట్లా అయింది? ఇట్స్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. We had to take loans. Loans were within the limits. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు ఉపేంద్ర విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవార్లను కన్నడ నటుడు ఉపేంద్ర యుఐ చిత్ర బృందం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కన్నడ విలక్షణ కథానాయకుడు ఉపేంద్ర విజయవాడలో సందడి చేశారు. ఉపేంద్ర తాజా సినిమా యుఐ విజయోత్సవ యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపేంద్ర మాట్లాడారు. చిత్రం మంచి ఆదరణ పొందిందని, మంచి కలెక్షన్లు వస్తున్నాయని ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమా తీశామన్నారు. థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని విజ్ఞప్తి చేశారు. యుఐ సినిమాకు ఆడియన్సే స్టార్స్ అని ఉపేంద్ర చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుసు ఇప్పుడు థియేటర్లో ఉంది,
మీరందరూ వెళ్ళి ఫిలం చూసి కొంచెం ఏమంటే ఒక కొంచెం మీ స్క్రీన్ ప్లేలో కొంచెం ఇది ఉంటుంది, ఒక రెగ్యులర్ ఫార్మేట్లో ఉండదు అది. దీంట్లో స్టార్స్ ఎవరు అంటే మీరే, ఆడియన్సే ఈ ఫిలం స్టార్. మీరందరూ స్టార్సే. ఫిలం చూసి మీకు అర్థమవుతుంది ఎండ్లో. నా లోపల ఏముందో మీ లోపలనూ అదే ఉంది అని ఆ కాన్ఫిడెన్స్తో ఈ ఫిలం చేశాను. అది కనెక్ట్ అయింది అనుకుంటాను డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం హీరో అయిపోయాను కదా, కొంచెం యాక్టింగ్ చేస్తూ ఉంటాను, మీరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ, అప్పుడప్పుడు తెలుగును చేస్తూ ఉంటాను గ్యాప్లో. డైరెక్షన్ చేయాలంటే మళ్ళీ భయం అవుతుంది. మీరందరూ ఇంత ఇదిగా చూస్తారు కదా, ఏం చేయాలా, ఎలా సాటిస్ఫై చేయాలా అని. ఏదైనా ఒక మంచి థాట్ వస్తే దాన్ని కొంచెం ఎక్కువ టైం తీసుకొని స్క్రిప్ట్ చేసి తర్వాత గ్యాప్ తీసుకొని అలా చేస్తున్నాను. ఇక మీద రెగ్యులర్గా చేయాలని ఉంది, చూడాలి. కాదు అదే ఏమంటే ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అని అంతే. నాకు యూజువలీ ఒక టైటిల్ పెట్టి ఒక ఫిలం చేస్తే మీరు అది చూస్తారు, ఆ ఫిలం చూస్తారు, ఇది బాగుందో లేదో అని చెప్తారు. నాకేమంటే మీతో కలిసి వెళ్ళాలి అని నా జర్నీలో. మీరు నా టైటిల్కి నేనెవరో ఒక సింబల్ ఇస్తే మీరు టైటిల్ ఇస్తారు. ఇప్పుడు ఒక 100-200 టైటిల్ వచ్చింది. యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అది ఇది చాలా వచ్చింది. అదేంటో నాకు చాలా అది థ్రిల్ ఇస్తుంది మీ ఇన్వాల్వ్మెంట్ అయ్యేది. ఏమంటే నా ఆడియన్స్ స్టార్స్ అవ్వాలి. మీరు ఒక్కొక్కరితో ఎంతో యునీక్ క్వాలిటీస్ ఉంది, ఎక్స్ట్రాడినరీ మీరందరూ. డెఫినెట్గా నేనేమో ముఖస్థుతిగా చెప్తున్నాను అనుకోవద్దండి. చూడండి, మనం ఎంత గొప్ప డైరెక్టర్ అయినా, ఏమే చేసినా, 2 years 3 ఎంతే ఖర్చు పెట్టినా, ఒక్క షోలో మీరు చెప్తారు ఎలా ఉంది ఫిలము, బాగుందా లేదా, వెళ్ళిపోప్ప అని. ఎవరు గ్రేట్? ఆడియన్సే గ్రేట్. అది మళ్ళీ నేను ప్రూవ్ చేయాలనే ఫిలంలో ట్రై చేస్తూ ఉంటాను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈ స్టార్డమ్. నాకు బిలీఫ్ లేదు. మీ స్టార్డమ్తో నాకు చాలా బిలీఫ్ ఉంది. అది ఏం స్టార్డమ్ అంటే మీకు తెలుసు, ఆడియన్స్ స్టార్డమ్. కరెక్టా? ఒప్పుకోండి, అది డౌట్లో చూస్తున్నారే. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పలు పరిణామాలు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్ లోని నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనపై అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ స్పందించారు. తాము సంయమనం పాటించాల్సిన సమయం ఇదని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు. కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు ప్రస్తుతం అవి చూసి. బట్ పోలీసులు వచ్చారు, వారిని తీసుకెళ్లారు, కేసు పెట్టారు. ఇవన్నీ ఇక్కడికి ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకువెళ్ళిపోవడం రెడీగానే ఉన్నారు. కనుక ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. అయినా నేను చెప్పేది ఏంటంటే, మేము ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవ్వడం కానీ, ఈ మీడియా మీరు వచ్చారు కదా అని ఏదో మాట్లాడడం కానీ జరగదు. మేము ఇప్పుడు సంయమనం పాటించాల్సిన సమయం, అందుకని అదే పాటిస్తున్నాము. దయచేసి లా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు, కేసు పెట్టారు.